నైట్ టైంలో సిటీ మొత్తం సైలెంట్గా ఉన్నప్పుడు రోడ్డు మీద నిద్రపోతున్న వాళ్ళకి తెలియకుండా వారి చావు అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కిల్లర్ ఫేస్ ఎవరికీ తెలియదు, నేమ్ లేదు, ఒక మోటివ్ లేదు, ఎలాంటి క్లూస్ కూడా లేవు. పోలీస్ రికార్డ్స్లో, మీడియా స్టోరీస్లో ఒక నేమ్ మాత్రమే మిగిలింది, స్టోన్ మ్యాన్. ఇది ఫిక్షనల్ స్టోరీ కాదు, ఇది సినిమా కథ కూడా కాదు. ఇది ఇండియాలో జరిగిన ఒక రియల్, డిస్టర్బింగ్ అండ్ ఇంకా రిజాల్వ్ కాని కేసు. అది లేట్ 90sలో కోల్కతా స్ట్రీట్స్లో అసలు ఏం జరిగింది అండ్ ఎందుకు ఈ కిల్లర్ని ఇప్పటి వరకు ఎవరూ పట్టుకోలేకపోయారు. అది 1989 కోల్కతా. చాలా బిజీగా ఉండే స్ట్రీట్స్, ఓల్డ్ బిల్డింగ్స్, అలాగే డే టైంలో అంతా నార్మల్ లైఫ్. కానీ నైట్ అవ్వగానే ఏదో తెలియని భయం అనేది సిటీని కవర్ చేసేసేది. ఒక మర్డర్ తర్వాత ఇంకోటి. అలాగే విక్టిమ్స్ ఎవరు అంటే హోమ్లెస్ పీపుల్, రోడ్ సైడ్ ఫుట్పాత్స్ మీద, షాప్స్ ముందు, రైల్వే ఏరియాస్ దగ్గర నిద్రపోయేవారు. వాళ్ళు నిద్రపోతున్న టైంలో ఎలాంటి వార్నింగ్స్ లేకుండా తల మీద చాలా బలంగా కొట్టేవారు. మార్నింగ్ అవ్వగానే న్యూస్ పేపర్స్లో స్ప్రెడ్ అయిపోయింది. పీపుల్ షాక్ అయ్యారు, ఎందుకంటే ఇది రాబరీ కాదు, పర్సనల్ రివెంజ్ కూడా కాదు, ఒక మర్డర్. స్లోగా అందరిలో ఒక క్వశ్చన్ అనేది తిరుగుతుంది, నెక్స్ట్ ఎవరు? పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా కేసెస్ని కంపేర్ చేశాక ఒక క్లియర్ ప్యాటర్న్ అనేది కనిపించింది. విక్టిమ్స్ అందరూ పూర్, హోమ్లెస్, నైట్ టైంలో బయట నిద్రపోయేవారు. అటాక్ టైం వచ్చేసి అర్ధరాత్రి లేదా తెల్లవారుజామున. వెపన్ యూజ్ చేసేది ఏదో కాదు, ఒక బండరాయి. ఎలాంటి షార్ప్ నైఫ్ కాదు, అలాగే గన్ కూడా కాదు. ఒక బండరాయితోనే తల మీద బలంగా కొట్టి చంపేసేవాడు. ఎలాంటి సౌండ్ ఉండదు, ఎవరూ అరవరు కూడా. అందుకే మీడియాలో ఈ కిల్లర్కి ద స్టోన్ మ్యాన్ అనే నేమ్ వచ్చింది. ఈ అటాక్స్ ఒక్కసారి కాదు, చాలా వారాలు గడిచాయి, నెలలు గడిచాయి. హోమ్లెస్ పీపుల్కి నిద్రపోవడం అనేది చాలా డేంజరస్గా మారిపోయింది. కొంతమంది నైట్ నిద్రని అవాయిడ్ చేశారు, కొంతమంది గ్రూప్స్గా పడుకోవడం స్టార్ట్ చేశారు. కానీ కిల్లర్ మళ్ళీ వచ్చాడు. ఈ కేసులో మోస్ట్ షాకింగ్ పాయింట్ ఏంటంటే ఒక్కడు కూడా డైరెక్ట్ విట్నెస్ లేడు. కిల్లర్ని ఎవరూ కూడా క్లియర్గా చూడలేదు. కిల్లర్ వచ్చేటప్పుడు అడుగు చప్పుడు కానీ, కిల్లర్ చంపేటప్పుడు ఎవరైనా అరిచిన శబ్దం కానీ ఎవరూ వినలేదు. ఆ టైంలో సీసీటీవీ కెమెరాస్ కూడా ఆల్మోస్ట్ లేవు. అలాగే ఫారెన్సిక్ టెక్నాలజీ కూడా చాలా వీక్గా ఉండింది. ఫింగర్ ప్రింట్స్ దొరికినా కూడా క్లియర్గా ఉండేది కాదు. పోలీసులు చాలామందిని క్వశ్చన్ చేశారు. లోకల్ సస్పెక్ట్స్ని, మెంటల్లీ డిస్టర్బ్డ్ పీపుల్స్ని, వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్ని అన్నిటినీ చెక్ చేశారు. చాలామంది సస్పెక్ట్స్, అలాగే వందలాది లీడ్స్. కానీ ప్రతిసారి ఒక డెడ్ ఎండ్. ఇక్కడ కిల్లర్ స్మార్టా లేదా ఆ సమయంలో సిస్టమ్ అనేది వీక్గా ఉండింది? ఈ క్వశ్చన్ ఇంకా ఆన్సర్ లేకుండా ఉండిపోయింది. ఈ కేసులో చాలా థియరీస్ కూడా వచ్చాయి. సింగిల్ సీరియల్ కిల్లర్ థియరీ. ఈ థియరీ ప్రకారం ఒక ఇండివిజువల్ కిల్లర్ ప్లాన్డ్గా సేమ్ మెథడ్ ఫాలో అయ్యి మర్డర్స్ చేశాడు. ఇందులో ప్యాటర్న్ కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. అందుకే ఈ థియరీని స్ట్రాంగ్గా అందరూ సపోర్ట్ చేస్తారు. సెకండ్ థియరీ వచ్చేసి గ్రూప్ థియరీ. కొంతమంది అనుకుంటున్నారు ఇది ఒకరి పని కాదు, ఒక గ్రూప్ అనేది ఫామ్ అయ్యి ఈ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ మర్డర్స్ని చేస్తున్నారు అని. అలాగే దీనితో పాటు ఇందులో కాపీ క్యాట్ పాసిబిలిటీని కూడా చూపిస్తుంది. ఫోర్త్ థియరీ సైకలాజికల్ కిల్లర్ థియరీ. ఈ థియరీ ఇంకా భయంకరం. కిల్లర్కి పర్సనల్ రివెంజ్ ఉండదు, మనీ కావాలి అని ఉండదు, ఎలాంటి క్లియర్ మోటివ్ కూడా ఉండదు. జస్ట్ ఒక ఫియర్ క్రియేట్ చేయడం, ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడం, అలాగే తన ఫీలింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం ఎలాంటి మోటివ్ లేకుండా మర్డర్స్ అనేది చేసేవాడు. సో దీనివల్ల కిల్లర్ యొక్క నెక్స్ట్ మూవ్ అనేది ప్రెడిక్ట్ చేయడం ఇంపాసిబుల్ అయిపోయింది. అండ్ అదే రీజన్ వల్ల పోలీసులు వన్ స్టెప్ వెనక్కి పోయారు. సమయం గడిచిపోయింది, ఎవిడెన్స్ చాలా వీక్ అయిపోయింది, అలాగే విట్నెస్లలో మెమరీ కూడా ఫేడ్ అయిపోయింది.
టెక్నాలజీ హెల్ప్ చేయలేకపోయింది. అండ్ విక్టిమ్స్ కూడా సొసైటీలో చాలామంది ఇగ్నోర్ చేసిన పీపుల్. వాళ్ళు పవర్ఫుల్ కాదు, వాళ్ళకి ఎలాంటి వాయిస్ లేదు, ప్రెషర్ చాలా తక్కువ. ఈ నెగ్లెక్ట్ వల్ల కేస్ స్లోగా కోల్డ్ కేస్ అయిపోయింది. అఫీషియల్గా ఇప్పటికీ స్టోన్ మ్యాన్ మర్డర్స్ మిస్టరీ అనేది సాల్వ్ కాకుండానే ఉంది. కిల్లర్ హిస్టరీలో కలిసిపోయాడు, రికార్డ్స్లో మాత్రం మిగిలిపోయాడు. సో అసలేం జరిగింది? ఒక ఎక్స్ట్రీమ్లీ కామ్గా ఉండి ఇంటెలిజెంట్గా కిల్లింగ్ చేసిన సీరియల్ కిల్లరా, లేదా మల్టిపుల్ పీపుల్ కాపీ చేసిన క్రైమా? పోలీసులు ఏదైనా క్రూషియల్ క్లూస్ని మిస్ చేశారు? ఈ క్వశ్చన్కి సరైన సమాధానం అనేది ఎవరికీ తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ కేస్ ఇప్పటికీ కూడా క్లోజ్ కాలేదు. మీ ఒపీనియన్ ఏంటి? మీ థియరీ ఏమై ఉంటుంది? కామెంట్స్లో షేర్ చేయండి. ఇలాంటి రియల్ అన్సాల్వ్డ్ కేసెస్ కోసం వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ కొన్ని మిస్టరీస్ టైంతో పాటు కూడా ఆన్సర్ ఇవ్వవు. See you all in the next video.